హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పి న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పి న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఆక్వా సాగుపై ఎస్ఐఎస్ కంపెనీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అమలాపురం పట్టణంలోని ఏబిసిడి ఫుడ్ కోర్ట్ 3వ అంతస్తులో లక్కరాజు సత్యనారాయణ అధ్యక్షతలో ఇండియా సేల్స్ హెడ్ శివప్రసాద్, ఎస్ఐఎస్ టెక్నికల్ హెడ్ నానంగ్ హిందాతో పాల్గొని ఆక్వా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆక్వా రైతులకు ఎస్ఐఎస్ ఎప్పటికప్పుడు ఆక్వా కల్చర్ యాజమాన్య పద్ధతులను తెలియజేసి రైతులకు మంచి దిగుబడి సాధించే విధంగా మార్గదర్శనం చేస్తుందని నానంగ ఇందాతో మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐఎస్ ఫార్మ్ డేటా అనలిస్ట్ డాక్టర్ రిషి, రాష్ట్ర నలుమూల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్న ఆక్వా రైతులు. Yes, basically there's a delay. Yeah, of course. Yeah, this. We know that white duck is basically. Thank you very much for your our environment already have a problem. So the only solution is like we need to solve faster. We need to fix our water. We need to improve our animal health. Yeah. How to do? Yeah, we just need to cut the feed, water exchange, probiotic for water, sediments, and also for the animals. So, using this Hardyline or Hardyline Plus, it can give farmers time, yeah, to do this fixing. But if farmers cannot fix the problem, then eventually the animal will die. So the only thing like, okay, maybe you can get delay about like 5 days, 7 days. After you finish, you clean, you fix the problem, the animal can recover and they can grow again. About like 5 to 7 days. Yeah. But the faster can avoid this problem by from the beginning maintaining the good feed management, good water management. Start with the good pond preparation, that kind of thing. For your detailed presentation. So today you are our guest. So lunch arrange cheyadam jarigindi. So lunch is velandi. And thank you very much for your time. So thank you very much and lunch is velandi. So Straight on step. Straight. Bakaman రావాలి వచ్చిందా? Okay. Nanang Hindarto from Stream Improvement System. My role in this company is a technical head. So today we conduct a meeting with farmers in Amalapuram to give clear information about the 3 product lines of SIS that we already released in India, which is like SIS Hardy, SIS Hardyline Plus, and also SIS Grossline Plus. So with these 3 different lines, we hope that farmers can utilize these lines to maximize their crops, yeah, to get the highest profit. So that we hope that with our explanation also about the farming management and also about the requirement of each lines, the farmers can get a more successful result. Sorry. My name is Nanang Hindarto from Stream Improvement System, and my role in this company is a technical head. సిస్టమ్స్ అని ఈ కంపెనీ యాక్చువల్గా అమెరికాలో ఉన్న కంపెనీ అండి. హవాయి, ఫ్లోరిడా అక్కడ. అంటే ఈ మేల్ ఫీమేల్స్ బ్రూడ్ స్టాక్ ఏదైతే ఉందో అంటే వాటి ద్వారా మనకి రొయ్య పిల్ల ఉత్పత్తి అయ్యేది మనకి ఇండియాకి ఎగుమతి చేస్తారు వాళ్ళు. ఇది 2008 నుంచి జరుగుతున్న ప్రక్రియ. ఇప్పుడు ఇండియాలో ఇంచుమించు 60% మార్కెట్ ఎస్ఐఎస్దే, షింప్ ఇంప్లిమెంట్ సిస్టమ్స్దే. హ్యాచరీలు అందరూ కూడా వీటిని ఇంపోర్ట్ చేస్తారు. ఈ ఇంపోర్ట్ చేసిన రొయ్యలు పెద్ద తల్లిలు కానీ మేల్స్ ఫీమేల్స్తో హ్యాచరీ వాళ్ళు పిల్లలు తయారు చేసి రైతులకు ఇస్తారన్నమాట. ఫస్ట్ టైం ఏంటంటే మనం
ఈ ఎస్ఐఎస్కి ఇండియాలో ఏమైనా వాళ్ళకి కావాల్సినవన్నీ నేను చూస్తూ ఉంటాను. నా పేరు సత్యనారాయణ, కాకినాడలో ఉంటాను నేను. ఇక్కడ నాతో పాటు నాంగ్ అని చెప్పేసి ఆయన సింగపూర్లో టెక్నికల్ హెడ్, అట్లాగే మనకి ఇక్కడ టెక్నికల్ మేనేజర్ ఇండియాలో డాక్టర్ రిషి ఉన్నారు. ఇవాళ రైతుల్ని ప్రత్యేకంగా మేము మా ఉన్న వ్యాపారం యాక్చువల్గా డైరెక్ట్గా హ్యాచరీస్తో అయినా రైతులకి ఒక సదస్సు క్రియేట్ చేయాలి. రైతులు ఏ ఏరియాలో ఎటువంటి ప్రాంతాల్లో ఎటువంటి నీటి సదుపాయాలు ఉన్న చోట ఎటువంటి లైన్స్ ఉన్నాయో మాకు డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మాకు, అవి వేస్తే వాడికి సక్సెస్ఫుల్ క్రాప్స్ వస్తాయి, చాలా వాళ్ళకి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సదస్సులు కంటిన్యూస్గా జరుగుతున్నాయండి. నిన్న కాకినాడ, ఈరోజు అమలాపురం, రేపు భీమవరం, తర్వాత కైకలూరు, నెల్లూరు అన్ని చోట్ల కూడా పెడుతున్నాం. ననాంగ్ గారు ఈరోజు అసలు ఆయన సింగపూర్లో ఉంటారు, ఆయన ఎందుకు వచ్చారనేది నేను చెప్తాను. జస్ట్ ష్రింప్ ఇంప్రూవ్మెంట్ సిస్టమ్స్లో టెక్నికల్ మేనేజర్ కింద ఉన్నాను. ఈరోజు సింగపూర్ నుంచి ననాంగ్ హిండర్టో అని మన గ్లోబల్ టెక్నికల్ హెడ్ ఇండియాకి వచ్చారు. సో ఇక్కడ మన అమలాపురంలో రైతులకి ఏ విధంగా కల్చర్ చేయాలి, మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయనే దాని మీద మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సార్. మెయిన్ ఈ మీటింగ్ ఒక ఉద్దేశం ఏంటంటే మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయి, అసలు ఏ లైను ఏ సీజన్లో ఎలాంటి సిస్టంలో మనం కల్చర్ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకుంటే మన కల్చర్ మంచి సక్సెస్ఫుల్గా ఫార్మర్ అనేది మంచి హార్వెస్ట్లు తీయగలుగుతాం అనే దాని మీద నాలెడ్జ్ షేర్ చేయడం కోసం అని చెప్పి ఇవాళ మీటింగ్స్ మనం కండక్ట్ చేయడం జరిగింది సార్.